అందరికీ నమస్కారం అండి. ఇలా మిద్దె తోట చేయటంలో చాలా సంతోషం ఉంటుంది. టెర్రస్ గార్డెన్ అని అంటాం మనందరం కూడా. ఎందుకంటే పర్యావరణాన్ని రక్షించడానికి మన వంతుగా మనం ఎంతో కొంత ఈ పని చేస్తే చాలా ఆత్మ సంతోషం కలుగుతుంది. అదేవిధంగా మొదట్లో ఇది ప్రారంభం చేసినప్పుడు ఏదో కొద్దిగా మట్టి తీసుకొనొచ్చి, కొద్దిగా ఎరువు తీసుకొచ్చి, కొద్దిగా వేపాకులని, కొద్దిగా ధనియాలు వేసి జస్ట్ కొత్తిమీర, కొద్దిగా పాలకూర, మెంతికూర ఇలా చిన్న చిన్నవి తయారు చేసుకున్నాం. ఆ తర్వాత అవి పెరిగి పెద్దవి చక్కగా వాటి ఫలాలు మనం స్వీకరిస్తున్నప్పుడు అనిపించింది ఇలా కాదు, ఇంకొంచెం దీన్ని బాగా డెవలప్ చేసుకోవాలనుకున్నప్పుడు మంచి మట్టి తెప్పించుకోవటం, దాన్ని ఎలా కలుపుకోవాలో అదే పెద్ద ప్రాసెస్. టెర్రస్ గార్డెన్ చేయాలనుకున్న వాళ్ళు ఊరికే ఏదో మనం మార్కెట్లోంచి మొక్కలు తెచ్చుకొని వేసుకోవడం కాకుండా దాన్ని ఏ విధంగా మట్టిని సాయిల్ని ఏ విధంగా కలపాలి, దానికి చక్కగా ఎరువు వేసుకోవాలి, ఆ మట్టిలో ఇసుక వేసుకోవాలి, బొగ్గులు వేసుకోవాలి, కొబ్బరి పీచు వేసుకోవాలి, కొబ్బరి పొట్టు వేసుకోవాలి, ఇంకా వేపాకు, ఇలాంటి కొన్ని బలమైన ఎరువులు తయారు చేసుకొని చక్కని పాట్స్ కుండీలు మనం పెట్టుకొని వాటిలో పూల మొక్కలు వేసుకున్నాను. ఈరోజు మా ఇంట్లో జరిగే ప్రతి పూజకి ఎక్కువ శాతం పూలు మా ఇంట్లో నుంచే వస్తున్నాయి. అది ఎంత ఆనందం వేస్తుందండి. ఆ తర్వాత ఇదిగో మీరు చూస్తున్న మొక్కలు ఇవన్నీ కూడా సపోటా వేశాను, జామ వేశాను, డ్రాగన్ ఫ్రూట్ వేశాను, మామిడికాయలు వేశాను, టేబుల్ బత్తాయి వేశాను, స్టార్ ఫ్రూట్స్ వేశాను, ఇకపోతే స్ట్రాబెర్రీస్ వేశాను, బార్బరీ చెర్రీస్ వేశాను. అనేక రకాల మొక్కలు చక్కగా పెంచుకుంటూ నేను నా భార్య చక్కగా కష్టపడి చేస్తూ పోతున్నాం. ఈరోజు ఈ స్థాయిలో మనం మొక్కలు పెంచగలిగామంటే మన కష్టానికి తగ్గ ప్రతిఫలం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అందరం కూడా చక్కగా వీలున్నంత వరకు చిన్నదో పెద్దదో ప్రారంభం చేయండి. పర్యావరణానికి మంచిది, మనకు కూడా మంచి ఎక్సర్సైజ్ అనమాట. మనం రోజు జిమ్కి వెళ్ళలేము, అలానే గ్రౌండ్కి వెళ్ళి మనం వాకింగ్ చేయలేము. అందరికీ కూడా ఇంట్లో మొక్కలను పెంచుకోవడం వల్ల మీకు మంచి వాతావరణం వస్తుంది, మన ఆరోగ్యం బాగుంటుంది, మన పిల్లలకి మంచి పని దొరుకుతుంది. కాబట్టి పర్యావరణాన్ని కాపాడటం వల్ల మనందరికీ మంచి జరుగుతుంది. అందరూ కూడా టెర్రస్ గార్డెన్ చేస్తారని, నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియోని వీలుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.